రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజెస్ను కట్టే కార్యక్రమంలో ఏదైతే మొదలు పెట్టామో అందులో 5 మెడికల్ కాలేజెస్లో ఈరోజు పిల్లలు అడ్మిషన్స్ తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజెస్ నుంచి మీరు నేర్చుకునే ఈ చదువు ద్వారా, మీకు వచ్చే ఈ శిక్షణ ద్వారా, ఆ తర్వాత మీరు చేసే సేవ ద్వారా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో మీరందరూ కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకొని గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా కూడా ఆకాంక్షిస్తా ఉన్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు అటైన్ దట్ కైండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఈరోజు 17 మెడికల్ కాలేజెస్కి సంబంధించిన పనులు ఏదైతే మనం మొదలు పెట్టామో ఇందులో 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఈ 5 చోట్ల మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు వేగాన్ని అందుకొని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ఈరోజు పిల్లలను తీసుకునే పరిస్థితిలోకి అడుగులు ముందుకు వేగంగా కూడా వేయగలుగుతా ఉన్నాం. మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఈ 17 మెడికల్ కాలేజెస్తో, ఈ 5తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను మనం ఈ సంవత్సరం 5, రేపు సంవత్సరం మళ్ళీ ఇంకొక 5, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఒక 7తో మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను తీసుకుని రాగలుగుతా ఉన్నాం. ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంట్ స్థాయిలోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టే కార్యక్రమం కూడా ఇనిషియేట్ చేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే టెరిషరీ కేర్ అన్నది ప్రతి పార్లమెంట్ స్థాయిలోకి మనం తీసుకొని పోగలుగుతాం. ఎందుకనంటే ఎప్పుడైతే ఒక మంచి మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్ కాలేజెస్తో పాటు అక్కడ పనిచేసే ప్రొఫెసర్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా అవైలబుల్గా ఉండడం వల్ల టెరిషరీ కేర్ అన్నది ఒక గొప్ప మార్పు అన్నది జరుగుతుంది. టెరిషరీ కేర్లో మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందన్నది ఒక ఎత్తు అయితే, అదే రకంగా వేల మంది పిల్లలను కూడా ఒక మంచి డాక్టర్లుగా మనం తయారు చేసే ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్స్ని కూడా మన రాష్ట్రంలో మనం క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. కీప్ దిస్ ఇన్ మైండ్. ప్రజలకు మీరు చేయబోయే కార్యక్రమం, you're all youngsters now. Next 5 years down the line, you would become full-fledged doctors. ఆ తర్వాత గాడ్ విల్లింగ్ మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయి ఇంకా మంచి డాక్టర్స్ కూడా అవుతారు. జస్ట్ కీప్ దీస్ వర్డ్స్ ఇన్ మైండ్ సమ్వేర్. Lot is expected from you, and I trust that you will become one of the best doctors the country has ever seen. And all the very best. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొదటి ఫేజ్లో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది. మిగిలిన 6 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 కాలేజెస్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్లో కూడా 27, 28, 2027, 2028 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడుకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.